హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు అసలు ఈరోజు మంచిది కాదు. అలాగే సన్నిహితుల నుండి ఊహించని సమాచారం అందడం వలన ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ శ్రమకు తగిన ఫలితం లభించక ఇబ్బంది పడతారు. ఇక దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున మీరు దేనిలోనూ తలదూర్చకండి. అలాగే మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పునకు అనుకూలం కాదు ఈరోజు. ఇక విద్యార్థులు విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక దూర ప్రయాణాలు చేస్తున్న వారు వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిదే, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. వివాహ సంబంధ విషయంలోనూ మోసపోయే అవకాశం ఉంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో కూడా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే కొన్ని కార్యక్రమాలను హఠాత్తుగా నిలిపివేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అంతగా కలిసి రావని చెప్పవచ్చు. బంధువులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు గందరగోళంగా మారవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట అదనపు పనిభారం, ఒత్తిడులనేవి తప్పకపోవచ్చు. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు చిక్కులనేవి ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు అంతగా అనుకూలించని రోజుగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.